స్వయంభూ నుంచి సుందరవల్లిగా నభా నటేష్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్. నిఖిల్ 20వ మైల్ స్టోన్ గా రూపొందుతున్న స్వయంభూ పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో భారీ కాన్వాస్ పై తెరకెక్కుతుంది. టాలెంటెడ్ దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ గా కనిపించనున్నారు. భువన్ శ్రీకర్ నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రం ఫస్ట్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతుంది. నిఖిల్ కు జోడిగా సంయుక్త, నభా నటేష్ లు నటిస్తున్నారు. తాజాగా నభా నటేష్ కు బర్త్డే శుభాకాంక్షలతో పాటు ఆమె పాత్ర సుందరవల్లిని పరిచయం చేస్తూ ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. రాయల్ ట్రెడిషనల్ లుక్ లో నభా నటేష్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి రవి బస్రుడు సంగీతం అందించగా కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. స్వయంభూ పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా నిలిచింది. సామాన్యుల నుంచి ఉద్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ కథే విజయ్ సేతుపతి వెట్రిమారన్ల విడుదల 2. నిర్మాత చింతపల్లి రామారావు. జై సేతుపతి వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందిన విడుదల 1 భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా విడుదల 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు కొనుగోలు చేసి ట్రైలర్ ను విజయ్ సేతుపతి చెన్నైలో విడుదల చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పరిపాలకుల అహంకారానికి వ్యతిరేకంగా నిలిచే నక్సలైట్ పాత్రలో నటించారు. విడుదల 2 కథ సామాన్యుల నుంచి వచ్చిన విప్లవకారుడు కథను పరిగణలోకి తీసుకుంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ చేసిన పోరాటాలు, మంజు వారియర్ సహజ నటన హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయడం తెలుగు ప్రేక్షకులకు మరింత ఘన విజయం తీసుకొస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకోని ఫియర్ మూవీని చూడండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ డాక్టర్ హరిత గోగినేని. ఫియర్ సినిమా హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన చిత్రం. దీనిని డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే 70వ అంతర్జాతీయ అవార్డు సాధించి ఒక రికార్డు సృష్టించింది. ఫియర్ 14వ తేదీన గ్రాండ్ థియేటికల్ రిలీజ్ గా వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫర్ గా ఆయండ్రూ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని చెప్పారు. నటుడు అమిన్ హరిత గారిని గొప్ప లీడర్ అని కొనియాడారు. అనురాగ్ చింటూ ఈ చిత్రంలో ఇన్స్పెక్టర్ రోల్ పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. నటుడు అప్పాజీ అంబరీష్ హరిత గారు ఈ సినిమా ద్వారా నన్ను ఫ్యామిలీ మెంబర్ గా చూశారని అన్నారు. ప్రొడ్యూసర్ ఏఆర్ అబి ఫియర్ సినిమాను ఎంటర్టైనర్ గా కొత్తగా తీసుకొచ్చారని చెప్పారు. క్రో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి ఫియర్ మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించామని చెప్పారు. నటి సాహితీ దాసరి ఈ సినిమాను చాలా బాగా ఎంగేజ్ చేసే అనుభవం అని చెప్పారు. డైరెక్టర్ డాక్టర్ హరిత గోగినేని ఫియర్ సినిమా స్క్రీన్ పై ఓరియంటెడ్ అని, ఇందులో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిపారు. హీరో సోహెల్ ఫియర్ కొత్త తరహా స్క్రీన్ ప్లే తో రూపొందిందని చెప్పారు. ఈ చిత్రంలో వేదిక గారి పర్ఫార్మెన్స్, అనూప్ గారి మ్యూజిక్, అండ్రూ గారి విజువల్స్ హైలైట్ అవుతాయని అన్నారు. ఈ సినిమా ఒక కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. సూపర్ స్టార్ ఉపేంద్ర యుఐ ది మూవీపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. సూపర్ స్టార్ ఉపేంద్ర తన కొత్త సినిమా యుఐ ది మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20న U/A సర్టిఫికెట్ తో విడుదల కానుంది. యుఐ ది మూవీ కేవలం కన్నడ, తెలుగు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రాధాన్యత సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ట్రైలర్ ను చూసి ఉపేంద్ర సినిమాకు అభినందనలు తెలిపారు. ఆయన చెప్పారు, ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది అంటూ ఇది భారీ హిట్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్, యూనిక్ కాన్సెప్ట్ మరియు విశేషమైన క్రియేటివిటీ ఉంది. ఉపేంద్ర తన నటనతో మరియు దర్శకత్వంతో ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా లహరి ఫిల్మ్ మరియు వీనస్ ఎంటర్టైనర్ సంస్థల నిర్మాణంలో ఉంది. తెలుగు విడుదలకు గీతా ఆర్ట్స్ నుంచి సపోర్ట్ అందించబడింది. యుఐ ది మూవీ ప్రేక్షకులపై పెద్ద ప్రభావం చూపగలగరని భావిస్తున్నారు. విశాఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చేరువైన దూరమైన చిత్ర హీరోకు అవార్డు. యువ హీరో సుజిత్ రెడ్డి ఇటీవల నటించిన చిత్రం చేరువైన దూరమైన కోసం విశాఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ డెబ్యూ హీరోగా ఎంపికయ్యారు. ఈ సినిమా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కింది. కన్సర్ల సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సుజిత్ రెడ్డి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సుజిత్ నటనకు అవార్డులు రావడం ఆయనకు కొత్త వెలుగులు చూపించింది. విశాఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 డిసెంబర్ 29న జరగనున్న ఈ అవార్డుల వేడుకల్లో 14 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సుజిత్ రెడ్డికి ఉత్తమ డెబ్యూ హీరో అవార్డు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డు సుజిత్ రెడ్డి నటనకు సంబంధించి గొప్ప గుర్తింపు. చేరువైన దూరమైన చిత్రంలో సుజిత్ రెడ్డి ప్రదర్శన సరికొత్త కథారీతిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శనను సాధించింది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో నిలిచింది. చేరువైన దూరమైన అనేది సుజిత్ రెడ్డికి ఒక కొత్త ధరని తెచ్చిపెట్టింది.
ఈ చిత్రంలో సుజిత్ తన నటనలో కొత్త ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనేక చిత్ర పరిశ్రమలకు స్ఫూర్తి ఇచ్చింది. సుజిత్ రెడ్డి తన కష్టానికి ఫలితంగా ఈ అవార్డును అందుకున్నారు. విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్లో సుజిత్ ఈ అవార్డు తీసుకునే సందర్భం అతని కెరీర్ లో మరొక మేజర్ మైలురాయిగా మారబోతుంది. చేరువైన దూరమైన సినిమాతో సుజిత్ రెడ్డి మరిన్ని అవకాశాలు అందుకోగలుగుతాడని ఆశిస్తున్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి విశ్వగురు వరల్డ్ రికార్డ్ కామధేను పురస్కారం. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ విశ్వగురు వరల్డ్ రికార్డ్ కామధేను పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ ఘన వేడుకల్లో 50 మంది వివిధ రంగాల విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు ఇవ్వబడ్డాయి. వీరిలో ప్రముఖ కథానాయకుడు సుధీర్ బాబు, విద్యావేత్త శ్రీమతి పోసాని రాణి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కూడా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిజం విభాగంలో ధీరజ అప్పాజీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన సీఈఓ సత్యవోలు పార్థసారథికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అప్పాజీ ఇప్పటికే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, దాసరి జీవన సౌఫల్య పురస్కారం, గిడుగు రామూర్తి స్మారక జాతీయ పురస్కారం వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. దిల్ రాజ్ ప్రెజెన్స్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి విక్టరీ వెంకటేష్ స్టైలిష్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కలయికలో రూపొందుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న విడుదల కాబోతుంది. ఇది వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ ప్రాజెక్టు కావడం విశేషం. విక్టరీ వెంకటేష్ బర్త్డే సందర్భంగా డిసెంబర్ 13న ప్రత్యేకంగా పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఆయన డైనమిక్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టు చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా రేపు సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల కానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రామిసింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2 నా విక్టరీ కాదు, ఇది ఇండియా విక్టరీ. థ్యాంక్ యూ ఇండియా ప్రెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ది రూల్ చిత్రం భారత బాక్సాఫీస్ పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన మొదటి రోజు నుంచి వరుసగా అన్ని రోజులు అత్యధిక వసూలు సాధించింది. ఈ చిత్రం 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి ఈ ఫిట్ ను సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన థ్యాంక్ యూ ఇండియా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇది నా విక్టరీ కాదు, ఇది ఇండియా విక్టరీ. అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు సినిమా సెలబ్రేట్ చేయడం భారత కల్చర్ గొప్పతనాన్ని చూపిస్తుందన్నారు. సినిమా విజయం కోసం దర్శకుడు సుకుమార్ కష్టం ప్రధాన కారణమని, ఆడియన్స్ చూపించే ప్రేమ శాశ్వతమని పేర్కొన్నారు. అల్లు అర్జున్ పతాక సన్నివేశాల కోసం 32 రోజులు రోప్ ధరించి శ్రమించారని నిర్మాత రవిశంకర్ తెలిపారు. హిందీలో కూడా ఈ చిత్రం హౌస్ఫుల్ రన్ కొనసాగుతుండగా ఎగ్జిబిటర్లు కూడా తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమానులు పాల్గొని సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. పుష్ప 2 భారతీయ సినిమాకు గ్లోబల్ గుర్తింపు తీసుకొచ్చిన మైలురాయి చిత్రంగా నిలిచింది. అల్లరి నరేష్, సుబ్బు మంగాదేవి, రాజేష్ దండా, బాలాజీ గుత్తా, హాస్య మూవీస్ బచ్చలమల్లి నుంచి సెల్ఫ్ క్వశ్చనింగ్ సాంగ్ మరియు అంతకోపం రిలీజ్. హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి డిసెంబర్ 20న విడుదల కానుంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన థర్డ్ సింగిల్ మరీ అంతకోపం అల్లరి నరేష్ పాత్ర యొక్క అంతర్గత సంఘర్షణను హాట్ టచింగ్ గా చూపిస్తుంది. పూర్ణాచారి రాసిన లిరిక్స్ హ్యూమన్ ఎమోషన్ ను ఇంపాక్ట్ఫుల్ గా ప్రజెంట్ చేస్తాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సాయి విఘ్నేష్ వోకల్స్ ట్రాక్ ను ఎమోషనల్ గా ఎలివేట్ చేశారు. అల్లరి నరేష్, అమృత అయ్యర్తో పాటు రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్ వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటిస్తున్నారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మకడలి ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటలకు మంచి స్పందన లభించగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు? కుటుంబ వివాదాల వేళ మంచులక్ష్మి లేటెస్ట్ పోస్ట్ వైరల్. మంచులక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సంతోషాత్మక పోస్టులతో తన భావాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మంచు కుటుంబంలో వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మంచులక్ష్మి పోస్టులు నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె నిర్వాణ నవ్వులు చిందిస్తూ వీడియోను షేర్ చేస్తూ పీస్ అని క్యాప్షన్ ఇచ్చిన లక్ష్మి తాజాగా ఈ ప్రపంచంలో ఏది మనది కానప్పుడు కోల్పోతామనే భయం ఎందుకు అనే మోటివేషన్ కోటేషన్ ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే మంచు కుటుంబ విభేదాలు పెద్ద ఎత్తున బయటపడడంతో గోప్యంగా ఉన్న కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం, అనంతరం ఆసుపత్రిలో చేరడం హైలైట్ గా మారింది. పోలీసులు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. తొలుత కేసు BNS 118 క్లాస్ 1 సెక్షన్ కింద నమోదు కాగా లీగల్ ఒపీనియన్ తీసుకుని 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసుగా మార్చారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
నేనెందుకు భయపడాలి? ధనుష్ తో వివాదంపై నయనతార కామెంట్స్. నయనతార మరియు ధనుష్ మధ్య వివాదం తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై నయన్ స్పందించారు. న్యాయమని నమ్మిన విషయాన్ని బయట పెట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ కోసం ఎవరి ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తిత్వం నాది కాదు అని నయన్ స్పష్టం చేశారు. ఈ వివాదానికి కారణం 2016లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నానుమ్ రౌడీన్ దాన్ సినిమా. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను, పాటలను తన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో ఉపయోగించుకునేందుకు నయనతార అనుమతి కోరారు. అయితే హీరో ధనుష్ నుండి అనుమతి ఎన్ఓసీ రాకపోవడంతో ట్రైలర్లో ఈ క్లిప్స్ వినియోగించారు. దీనిపై ధనుష్ 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ నయన్ టీమ్ కు లీగల్ నోటీసులు పంపారు. దీంతో మనస్తాపం చెందిన నయనతార ధనుష్ కో లెటర్ రాసి పరిస్థితిపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మా మధ్య శత్రుత్వం ఏమీ లేదు, కానీ ఈ 10 ఏళ్లలో ఏమైందో నాకు తెలియదు అని ధనుష్ మీదున్న గౌరవాన్ని ఉటంకించారు. నయనతార జీవిత ప్రయాణం, ఆమె వివాహం వంటి ఆసక్తికర అంశాలను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో చూడవచ్చు. తగ్గుదామంటున్న పుష్ప నిర్మాతలు, తగ్గేదేలే అంటున్న హీరో. పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ ప్రభంజనం క్రిస్మస్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మరో సినిమా రాబిన్ హుడ్, నితిన్ వెంకీ కుటుంబల కాంబినేషన్ డిసెంబర్ 25న విడుదలపై సందిగ్ధత నెలకొంది. మొదటి 20 రోజుల గ్యాప్ సరిపోతుందని భావించిన పుష్ప 2 ప్రభావంతో రాబిన్ హుడ్ థియేటర్ కేటాయింపులపై ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతలు విడుదలను వాయిదా వేయాలని చూస్తున్నారు. అయితే హీరో నితిన్ మాత్రం అందుకు సుముఖంగా లేడు. క్రిస్మస్ సీజన్ మంచి సమయమని, 50% థియేటర్ అయినా దొరకవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆలస్యమైతే సంక్రాంతి వేసవిలో పెద్ద సినిమాల పోటీ ఉండడంతో మంచి తేదీ దొరకడం లేదని నితిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు పుష్ప 2 ప్రభావం, క్రిస్మస్ సీజన్ లాభాలు రెండింటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి రాబిన్ హుడ్ విడుదలపై తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. భారతీయ సినీ చరిత్రలో పుష్ప 2 సరికొత్త రికార్డ్. 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర తిరగరాసింది. 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన తొలి భారతీయ సినిమా అని తెలిపింది. చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1002 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయని వెల్లడించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ చిత్రం 6 రోజుల్లో 375 కోట్లకు పైగా వసూలు సాధించింది. బాలీవుడ్ లో ఈ స్థాయి వసూలను సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. పుష్ప 2 విడుదలైన మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 5వ రోజుకే 900 కోట్ల మైలురాళ్లు దాటిన ఈ చిత్రం దూసుకుపోతూ 6 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 1000 కోట్ల క్లబ్ లో చేరిన 8వ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఈ జాబితాలో దంగల్, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కేజీఎఫ్, జవాన్, పఠాన్, కల్కి, 2898 AD ఉన్నాయి. ఇందులో 4 చిత్రాలు తెలుగు సినిమాలు కావడం గర్వకారణంగా నిలుస్తోంది. రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రజనీకాంత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, నా ప్రియమిత్రుడు లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అన్ని ప్రయత్నాల్లో విజయ పరంపర కొనసాగాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. తన ట్వీట్లో రజనీకాంత్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, ప్రముఖుల శుభాకాంక్షలతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. వారిపై చట్టపరమైన చర్యలు, రూమర్స్ పై ఘాటుగా స్పందించిన సాయి పల్లవి. సినీ నటి సాయి పల్లవి తనపై వస్తున్న నిరాధారమైన వార్తలపై ఘాటుగా స్పందించారు. పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరాధార పుకార్లు, కల్పిత కథనాలు చూస్తూ మౌనంగా ఉండడమే మంచిదని అనుకున్నారు. కానీ ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. నా కెరీర్ కు సంబంధించిన కీలక క్షణాల్లో అసత్య కథనాలను ప్రచురించడానికి సహించమని, ఇకపై అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సాయి పల్లవి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సాయి పల్లవి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం రామాయణంలో సీత పాత్ర కోసం ఆమె అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారని ఓ తమిళ వెబ్సైట్ ప్రచురించిన కథనాల నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించారు.